హలో వ్యూయర్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇది కూడా మనకి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉందండి. 4th సెమిస్టర్ ఫస్ట్ పేపర్లో. సో ఇందులో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే ఇవి మనకి ఉపయోగపడతాయి. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మెయిన్ రీజను. నెక్స్ట్ పాయింట్, దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్, ఇందులో కోర్టులో అప్లై చేయడానికి లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ద పవర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్. Next one, these principles are based on the socialist thinking, and we want to establish welfare and justice to the twin objectives of the constitution, and it's a great moral values also. And finally we can say that it always reflects the will of the people. ఇవన్నీ కనుక కీ పాయింట్స్ అండి. ఇవన్నీ కనుక యాడ్ చేసుకుని మనం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్కౌట్ అవుతుందండి షార్ట్ ఆన్సర్కి. థ్యాంక్ యూ.